ఉషోదయం ప్రేమించు కాపరి ఉషా కిరణాలు ఉదయకాలపు వాక్య ధ్యానమునకు మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. ప్రార్థన. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయకాల సమయానికై వందనములు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. తండ్రి, నీ కృప చేత మమ్మల్ని కాచి కాపాడి నడిపించిన విధానాన్ని బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలమున నాతోను మాతోను మాట్లాడు, నీ వాక్యము చేత బలపరిచి నడిపించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. ఈ ఉదయకాలపు వాక్య భాగము యెషయా గ్రంథము 45వ అధ్యాయము 22వ వచనము చదువుకుందాం. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి రక్షణ పొందుడి. దేవుడను నేనే, మరి ఏ దేవుడునూ లేడు. మనము చదివిన వాక్య భాగములో దేవుని వైపు చూసి ఆయన కృపను పొందుకున్న వారిగా నీవు నేను ఉండాలని ప్రభు ఆశిస్తూ ఈ ఉదయకాల సమయమున మాట్లాడే కార్యమును చూడగలము. ఎందుకంటే ఆయనే లోకమును సృజించినవాడు, మానవుల కోసము సమస్తమును చేసినవాడు, నశించిన వారిని వెదకి రక్షించడానికి తన్ను తాను బలిగా అర్పించుకున్న గొప్ప దేవుడు. ఈ ఉదయకాలమున ప్రభు ఆయన వైపు చూసి నీవు నేను రక్షించబడాలని ఆశిస్తూ మాట్లాడుచున్నాడు. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 6వ వచనము నుండి 9వ వచనం వరకు మనం చదివినట్లయితే, ఇశ్రాయేలీయులు అరణ్యములో దేవునికి విరోధముగా మాట్లాడినప్పుడు, ఎర్ర సముద్రము దాటిన తర్వాత వారు దేవుని విరోధముగా దేవుని బిడ్డలకు విరోధముగా మాట్లాడినప్పుడు వారి మధ్యలో తాపకరమైన సర్పములు వచ్చి కాటువేయటం ప్రారంభించి, ఎవరైతే అవి కాటు వేసిన వారు అక్కడే చనిపోయారు. వాటి నుండి తప్పించుకునేదానికి దేవుని సన్నిధికి వెళ్లి దేవుని సేవకుడైన మోషే ప్రార్థించినప్పుడు ప్రభువు చెప్పిన కార్యము, ఆ తాపకరమైన సర్పపు ప్రతిమ ఒకటి చేసి ఒక కర్ర మీద దాన్ని వేలాడదీయమన్నారు. ఎవరైతే సర్పముల చేత కాటు వేయబడిన తర్వాత ఆ ఇత్తడి సర్పము వైపు చూస్తారో విశ్వాసముతో చూసిన వారికి విమోచన ఉన్నది అన్న కార్యమును చాలా తేటగా మోషేకు ప్రభు తెలియపరిచినారు. అలాగనే ఎవరైతే కాటు వేయబడో, ఎవరైతే విశ్వాసముతో తాము కాపాడుకోవాలని ఆ తాపకరమైన సర్పము యొక్క ప్రతిమ వైపు చూసినారో వారు సర్పపు కాటు వేసినప్పుడు వారికి ఎలాంటి హాని కలగకుండా ప్రభు వారిని రక్షించారు. అయితే ఎవరైతే దేవుని యందు విశ్వాసం ఉంచకుండా ఆ యొక్క ప్రతిమను చూడలేదో వారు అక్కడే కూలిపోయారు, చనిపోయారని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. నీకును నాకును ప్రభు అలాంటి ఒక గొప్ప రక్షణను కృపను ఇచ్చినాడు. నీ కోసము నా కోసం ప్రభు అయిన యేసుక్రీస్తు శిలువ మీద వేలాడినాడు. నిజముగా నీవు రక్షించబడాలి, నీ యొక్క పాప శిక్ష నుండి విమోచించబడాలి, నీవు చేసిన కార్యముల నుండి నీకు విమోచన కావాలి అంటే పూర్ణ హృదయముతో నీవు పాపము అనే సర్పము చేత కాటు వేయబడి ఉన్నావు గనుక నిన్ను విమోచించేదానికి నీ కోసము శిలువ మీద వేలాడిన యేసు వైపు పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ ఆత్మతో చూసినట్లయితే, ఆయనను వెతికినట్లయితే, ఆయనను కనుగొనాలని ఆశ ఉన్నట్లయితే నీవును అపవాది అనే సర్పపు కాటులో నుండి విమోచించబడిన వ్యక్తిగా, నిత్యమైన మరణము నుండి తప్పించబడి దేవుని యొక్క రాజ్యంలో నిత్య నివాసములో ఉండే ఆ కృపను నీకు విమోచన ఇచ్చేదానికి ప్రభు నీ కోసము గొప్ప యాగమును చేశారు. నీవు ఆయన వైపు చూసి ఆయన యొక్క కృపను సంపాదించుకోవాలనేది ప్రభు యొక్క ఉద్దేశం. నీవు ఆయన వైపు చూడాలన్న ఆశ కలిగి ఉండాలి, విశ్వాసంని కలిగి ఉండాలి. ఏదో ఒక విగ్రహాన్ని చూసినట్లు కాదు, నా ప్రభు నా కోసము సిలువలో వేలాడినాడు, ఆయన యొక్క గాయముల చేత నేను విమోచించబడ్డాను, నాకు రక్షణ ఆయన యొక్క గాయములో ఉన్నది, ఆయన గాయముల కారణ రుధిరములో ఉన్నదని విశ్వసించినప్పుడు ఆ విశ్వాసమే నీ జీవితమును మార్చివేస్తుంది, నీకు తన కృపనిస్తుంది, నిత్యమైన తన రాజ్యములో ప్రవేశించేదానికి స్థలం ఇస్తుందని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ ఉదయకాలం నా దేవుని యొక్క వాక్యం వింట ప్రియ సహోదరుడా సహోదరు, నీకోసము వేలాడిన యేసు వైపు చూసి నిన్ను నరకానికి తీసుకొని వెళ్ళాలా అని
అపవాది యొక్క కాటు నుండి విమోచించబడిన జీవితమును కలిగి ఉండేదానికి ప్రభు నిన్ను ఆహ్వానిస్తున్నాడు. నీవు ఆయన స్వరమును విని ఆయన వైపు చూసి ఆయన కృపను సంపాదించుకొని నిత్యము ఆయనతో నివసించే ఆ కృపను కలిగి ఉండాలని ప్రభు ఆశిస్తూ ఈ ఉదయకాల సమయమా నీతోనూ నాతోనూ మాట్లాడుచున్నాడు. దేవుని యొక్క వాక్యమును నీ హృదయంలో భద్రపరుచుకొని వాక్యానుసారముగా జీవించేదానికి, నీ హృదయమును లోకమునకు దూరముగా చేసేదానికి, సర్పపు కాటు అనగా అపవాది యొక్క తంత్రములు అనే కాటులో నుండి తప్పించబడి నిత్య జీవంలోకి వెళ్ళేదానికి, ఆయన వైపు చూసేదానికి ప్రభు నిన్ను పిలుచుతూ ఉన్నాడు. ఆయన వైపు చూసి రక్షించబడి జీవమును పొందుకో. ప్రార్థన చేసుకున్నాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమిస్తున్న పరలోకపు తండ్రి, ఈ ఉదయ కాలమున మీరు మాకు అనుగ్రహించిన నీ యొక్క వాక్యము కోసం వందనాలేసయ్య. నీ వైపు చూసిన నాడు మాకు విడుదల ఉన్నది. నీ వైపు చూసిన నాడు మేము రక్షించబడతాము. నీ వైపు చూసిన నాడు తండ్రి మేము నీతో పాటు ఉండే ఆ గొప్ప కృపను సంపాదించుకుంటున్నామని గ్రహించుకొని నీ వైపు చూసి నడిచేదానికి మాకు సహాయము చేయను. ఈ లోకము లేక ఈ లోకపు ఆశలు సర్పపు కాటులాగా మమ్మల్ని నీకు దూరముగా తీసుకుని మరణానికి తీసుకుని వెళ్తుండగా అనిత్య మరణం నుండి తప్పించబడి, పాప శోధన నుండి తప్పించబడి నీ వైపు చూసి రక్షించబడేదానికి మాకును కృపను అనుగ్రహించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన క్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మక సహవాసము ఎప్పుడును ఎల్లప్పుడూ తోడయుండి సదాకాలము నడిపించునుగాక. ఆమేన్.